G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. అందరికీ జై భీమ్. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఏం చేయాలనుకునేది కుల సంఘాలను కలుపుకొని మేము ఏం చేయాలనే కార్యాచరణ హరిగారు పూర్తి స్థాయిలో మీడియా ముందు వివరించడం అనేది జరిగింది. ముఖ్యంగా గీతం కాలేజీ యాజమాన్యం కొన్ని వీడియోస్ని దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ వీడియోస్ అనేది క్షుణ్ణంగా ప్రతి ఒక్కరు అనేది మేము చూసినాము. దానిపైన నేను ఒక 2 మాటలు మాట్లాడతా. ఆమె చెప్పడం ఏంటంటే డైరెక్ట్ ఈయనే కాళ్ళు పట్టుకొని తప్పైంది అని చెప్పినాడట. అలా చెప్పడానికి మనము ఒక వ్యక్తి వచ్చినప్పుడు డైరెక్ట్గా కాళ్ళు ఎలా మొక్కుతాము? ఆయన ఏమన్నా అమ్మవారా? కాదు కదా. అమ్మవారు వచ్చిందని చెప్పేసి కాళ్ళ మీద పడేకి కింద నుంచి ఆయన్ని కొట్టుకొని వెళ్ళి ఆ వీడియో తీసి ఆ వీడియోని పబ్లిక్గా మీరు రిలీజ్ చేశారు. అదేమన్నా మేము రిలీజ్ చేశామా, లేదా లక్ష్మీనారాయణ రిలీజ్ చేశారా, ఇతర నాయకులు ఎవరైనా మీరు రిలీజ్ చేశారు? ఎందుకు రిలీజ్ చేశారు అంటే మేమంటే ఏంటి అని మీరు చూపించుకొని ప్రజల్ని భయభ్రాంతులు చేసి మీడియాని భయభ్రాంతులు చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు చేశారు. ఇప్పుడు కొన్ని ఆడియో క్లిప్స్ అనేది బయటకు వదిలినారు, బాగానే ఉంది. ఆడియో క్లిప్ వదిలినప్పుడు పూర్తి ఆడియో క్లిప్ వదలల్లా, ఎడిటింగ్ చేయకూడదు. నేను ఒక మూవీ ప్రొడ్యూసర్, నేను డైరెక్టర్ కూడా. ఎడిటింగ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఒక వీడియో చూస్తానే చెప్పగలను. వీడియో అనేది ఎడిటింగ్ చేయకుండా పూర్తి వీడియో అనేది సెండ్ చేయాల. ఇంకోటి ఏమి, ఆయనకి నిన్న డిఐజీ మేడంను కలిసిన తర్వాత ఆయనకి ఇచ్చిండే మొబైల్లో టోటల్ ఎవిడెన్స్ అంతా ఫార్మాట్ చేసి పడేసి కొత్త మొబైల్ ఇచ్చినట్లు ఇచ్చినారు. ఇది వీళ్ళు చేసిన ఇంకొక తప్పు. ఇంకొక విషయం మీరు ఏం చెప్తా ఉన్నారంటే మేము ఉచితంగా సీట్లు ఇచ్చి ఉచిత విద్యను ప్రవేశపెట్టడం వల్ల ఈ విధంగా నా పైన దూషణలు ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారు. బాగానే ఉంది. అంటే ఉచిత విద్య మీరు ఇవ్వడం వల్ల ఎవరికి లాసు? అంటే వేరే కాలేజీలకు రాసా? అంటే మిగతా కాలేజీ యాజమాన్యం అంతా లక్ష్మీనారాయణని కలిసి పట్టుకొని వచ్చి మీ పైన ఈ విధంగా దూషించమని చెప్పేసి మిగతా కాలేజీ వాళ్ళు ఏమన్నా ఇతన్ని ప్రోత్సహించినారా? 10 మందికి విద్యాబుద్ధులు నేర్పిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ఈ మాత్రం అవగాహన మీకు రాలేదా? అంటే చట్టం ద్వారా ముందుకు పోవాలనేది మీకు తెలియలేదా? అంటే చట్టాలు ఎందుకున్నాయి, పోలీసులు ఎందుకున్నాయి, కోర్టులు ఎందుకున్నాయి? అంటే మీరు సొంతంగా లీడ్ తీసుకొని మీరే కొట్టాలని డిసైడ్ అయినారా? అంటే మీరు కొట్టడానికే డిసైడ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? దీన్ని అనేది మీరు పక్కా ఈ విషయం పైన బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి స్థాయిలో కుల సంఘాలని, విద్యార్థి నాయకుల్ని అందరినీ కలుపుకొని పూర్తి స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం. మీరు బహిరంగంగా లక్ష్మీనారాయణకి క్షమాపణ చెప్పేంత వరకు వదిలిపెట్టమనేది తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు నోట్ చేసుకున్నలా, ఈరోజు మీడియా మిత్రులు ఎంత మంచివాళ్ళు అంటే, నేను బాగా నోట్ చేసుకోండి పాయింట్. ఎంత మంచివాళ్ళు అంటే, ఒక మీడియా మిత్రుడిని కొట్టినా మిగతా మీడియా వాళ్ళంతా పోయాడ మైకులు పెట్టినారంటే మా మీడియా మిత్రులు ఎంత మంచివాళ్ళు. ఆ రోజే మీరు ఈ పని చేసి ఉంటే మా మీడియా మిత్రులు సపోర్ట్ చేయరా మీకు? చూడు, ఈరోజు మీడియా మిత్రుడిని పండబెట్టి కొట్టినా, తొక్కినా, అవమానపరిచినా మా మీడియా వాళ్ళంతా పోయాడు మైకులు పెట్టి మీ దగ్గర అంతా మీ స్టేట్మెంట్ తీసుకోలేదా? అంటే ఎంత మంచి వాళ్ళు అనేది ఆలోచన చేయాలి మీరు. అదే విషయాన్ని మీడియా ముందు వచ్చి చెప్పినంటే మీరు మా మీడియా మిత్రులు సపోర్ట్ చేయలేకపోయారా? లక్ష్మీనారాయణ ఇంటికి ఎందుకు పోవాలా? మీడియా ప్రెస్ క్లబ్ ఉంది కదా, ఈడొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడంటే ఆ రోజే మీడియా మిత్రులంతా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ రోజు చేసిన పని ఆ రోజు మీరు ఎందుకు చేయలేకపోయినారని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. గత 5 రోజుల క్రితం మనం సీనియర్ విలేకరి లక్ష్మీనారాయణపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ మరి ఆ దాడి చేసినటువంటి ప్రధాన నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం అంటూ ఈ సమాజంలో 4వ స్తంభంగా పిలువబడుతున్నటువంటి ఒక విలేకరిపై అంత ఘోరంగా క్రూరంగా అవమానిస్తే ఏకంగా కాళ్ళు ముక్తించుకొని హత్యాయత్నానికి పాల్పడితే ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయలేదంటే
ఇంకా సామాన్యులకు ఎక్కడ పోలీసుల నుంచి కానీ చట్టం నుంచి కానీ న్యాయస్థానాల నుంచి కానీ రక్షణ జరుగుతుందా అని చెప్పేసి ఒక ప్రశ్న. మరి లక్ష్మీనారాయణపై జరిగినటువంటి ఈ దాడిని ఇప్పటికే కుల ప్రజా సంఘాలు, రాజకీయ వామపక్ష పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు సైతం దీన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించి 3 రోజులుగా వివిధ రకాల రూపాలలో ఉద్యమాలు చేపట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మరి పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తే పోలీసులు నామమాత్రం సెక్షన్లు కట్టి చేతులు దులుపుకునే విధంగా వ్యవహరించడం అనేది కూడా సమంజసం కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ప్రెస్ క్లబ్ లో విద్యార్థి ప్రజా కుల సంఘాలతో పాటు రాజకీయ వామపక్ష పార్టీలు కూడా పాల్గొని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తూ ఎవరైతే లక్ష్మీనారాయణపై దాడి చేశారో, ఘోరంగా అవమానించారో వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. మరి అందులో రేపటి దినం అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ గారిని కలిసి నిందితులపై అత్యాయత్నం కేసుతో పాటు జువైనల్ సెక్షన్లు కూడా ఏర్పాటు చేసి వెంటనే రిమాండ్కి తరలించాలని చెప్పేసి డిమాండ్ చేయడం ఒకటైతే, రెండోది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఐఓ కార్యాలయం ముందు కూడా ఒక ధర్నా కార్యక్రమాన్ని మర్నాడు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తీర్మానించడం జరిగింది. మరి 3వ రోజుగా దీనికి అంతటికీ కారకులైనటువంటి శ్రీ గీతం కళాశాల ముందు అన్ని కుల ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు మరియు రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మరి ఈ 3 కార్యక్రమాలకి ఎవరైతే ఈ విలేకరి లక్ష్మీనారాయణపై జరిగినటువంటి దాడిని ఖండిస్తారో, వ్యతిరేకిస్తారో, ఈ ఉద్యమాన్ని బలపరుస్తారో వాళ్ళంతా స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పేసి అందరినీ కోరుకోవడం కూడా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఈ సమాజంలో 4వ స్తంభమైనటువంటి జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.